పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని రామాయంపేట పట్టణంలోని వివేకానంద విద్యాలయానికి చెందిన 62 మంది విద్యార్థులు పోలీస్ శాఖ పనితీరును సమీపంగా పరిశీలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పట్టుబడ్డ వాహనాలు, పెట్రోలింగ్ వాహనాల వినియోగ విధానం, SHO కార్యాలయం, రిసెప్షన్ గది, అలాగే దొంగలను నిర్బంధించే గదులు, సీసీ కెమెరాల నియంత్రణ, వాష్రూమ్లను విద్యార్థులు ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్శనలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజగౌడ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ బాలరాజు విద్యార్థులకు పోలీసు విభాగం నిర్వహణ, భద్రతా చర్యలు, నేర నిరోధక వ్యవస్థపై సమగ్ర అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పట్ల మక్కువ పెంచే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. TSG న్యూస్, రామాయంపేట. లేదంటే రిసీవ్ చేసుకొని నాకు SHOగా నేను చాలా కొన్ని టైంలో బిజీ ఉంటాం కదా, మాకు కమ్యూనికేట్ చేయడము, మానిటర్ చేయడం. రిసెప్షన్ మనకి పిటిషనర్ బాధితులు కూర్చునే ప్లేస్, ఓకేనా. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. ఇది నా ప్లేస్. రెడ్డి కాలనీకి సంబంధించింది, ప్లస్ RTC బస్ స్టాండ్ సంబంధించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సీసీ కెమెరా అనేటివి చాలా క్రూషియల్ రోల్ లేకున్నా కూడా ఈ ఒక్క రూమ్లో కూర్చుంటే రామాయపేటలో ఏ కారణంలో ఏం జరుగుతుందని చెప్పి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. చాలా కేసెస్, మిస్సింగ్ కేసులు కానీ లేకపోతే థెఫ్ట్ కేసెస్ కానీ ఏదైనా కూడా ఈ సీసీ కెమెరాల నుంచే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆధారపరచడానికి ఆయుధాలు పెట్టే ప్లేస్, ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతము ఆయుధాలు లేవు కాబట్టి ఆయుధాలు పెట్టట్లేదు, కానీ ఆ ఆయుధాలు పెట్టడానికి డెసిగ్నేట్ చేసిన ప్లేస్, అలాట్ చేసిన ప్లేస్ ఇది, ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం దేనికోసం అంటే అవన్నీ బాడీ ప్రొటెక్టర్, అంటే రైట్ గేర్ ఉంటుంది కదా, మనకు గొడవ లేనప్పుడు జాకెట్ చేసుకొని ముందు ప్రొటెక్షన్ షీల్డ్ పెట్టుకొని పోతారు కదా, అవన్నీ ఇంట్లో పెట్టేస్తాం. ఇప్పుడు దీన్ని కూడా ప్రాపర్టీ వాడుకోవడానికి చూస్తున్నాం. ఇవన్నీ మొన్న ఇల్లీగల్గా లిక్కర్ సేల్ చేసిన వాటిని కేసులు చేసి సీజ్ చేసి పెట్టేసినాం ఇలా, ఓకేనా. ఇంకా బాడీ ప్రొటెక్షన్, లైట్, లాఠీలు అవన్నీ ఈ పోలీస్ ప్రాపర్టీ అన్నమాట, ఇలా పెట్టేసినాం, ఓకేనా. పోలీస్ స్టేషన్ ముందు నుంచి పోతుంటే చూడకుండా చూస్తూ పోయేది. అంత భయం లేదు, అంత భయం లేదు కదా, చాలా స్పీడ్ కదా. పోలీస్ అంతా ఫ్రెండ్లీ ఉంటున్నారు కదా. మీలో పెద్ద నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీలో చాలామంది మన దేశానికి వెనుకలుగా నిలబడే శక్తివంతులు కనిపిస్తుంది. అందరూ కూడా రావచ్చు, అనుకుంటే అయిపోతుంది. అనుకోవడం అంటే ఏదో సింపుల్గా అనుకోని వదిలేదు. పిల్లల్ని, విద్యార్థుల్ని, యూత్ని టార్గెట్ తీసుకొని ఎందుకు చెప్పారు అంటే, రేపటి భారతదేశ భవిష్యత్తులో మీరేనా. మీరు బాగుపడితే, మీరు సర్వీస్ చేస్తే సొసైటీకి ఆటోమేటిక్గా దేశం బతికిపోతుంది. కాబట్టి మీరే మా వెన్నుముక, కాబట్టి మీకు అంత ప్రయారిటీ. ఎందుకోసం చిన్న విషయం దగ్గర గొడవ జరిగింది, నన్ను తిట్టినారు, బూతు మాట దిగుతుందని చెప్పి, ఇదేంది ఆధారంగా మేము కేసు చేస్తాం. ఇది పిటిషన్, ఓకేనా. ఈ పక్కనది రైటర్ రూమ్ అంటే కంప్లీట్గా బ్యాక్ సపోర్ట్, అంటే ఏదైనా సమస్య ఉంటే, సమాచారం ఉన్నా, ఏమున్నా కూడా అది ఆన్ పేపర్ తీసుకొస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ అంతా ఆన్ పేపర్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ పక్కనే టెక్ టీమ్ ఉంది రండి. ఆ టెక్ టీమ్ ఉంది కదా, అది ఆన్లైన్లో అంతా. ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ ఉంది కదా, సైబర్ క్రైమ్లో కూడా అవన్నీ చూసేదంతా ఈ టెక్ టీమ్ చూస్తారు. నెక్స్ట్ పక్కన చూద్దాం.